శ్రీకాళహస్తి పట్టణంలో ఏ డే విత్ తుడా చైర్మన్ కార్యక్రమంలో భాగంగా డాలర్ దివాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సంయుక్తంగా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలు సందర్శించారు. ముందుగా ఏపీ సిడ్స్ సర్కిల్ నుండి బైక్ ర్యాలీతో శ్రీకాళహస్తి పట్టణంలో పలు చోట్ల పర్యటించారు. సందర్భంగా డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్ణముఖి కరకట్టపై తుడాది నిధులతో నిర్మించి తలపెట్టిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులకు రోడ్డు పార్కింగ్ తదితరులను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి శుక్రవారం పర్యటించారు. కరకట్టపై నిర్మిస్తున్న రోడ్డు వాకింగ్ ట్రాక్ పనులతో తొందరలో పూర్తి చేస్తామన్నారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం జయరామరావు వీధిలో మున్సిపల్ డ్రైనేజ్ కాలువను పరిశీలించారు. కాలువల పూడిక తీయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని తెలిపారు. అనధికారికంగా వేసిన లేఅవుట్లను పంచాయతీ అధికారులతో చర్చించి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనధికారికంగా వేసిన కొన్ని లేఅవుట్లను గుర్తించినట్లు ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణాన్ని రాబోయే 2 సంవత్సరాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తుడా నిధులతో శ్రీకాళహస్తిని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి సన్మానించారు. ఒక మంచి పని చేసినప్పుడు చెడిపోయిన సహజం. మనకు ఎండుకలు పేరతాయి, కటింగ్ చేసుకోవాలా. కటింగ్ చేయకపోతే అంటే మన ఇంటికి పోతాయి, మనం కటింగ్ చేయకుండా ఉంటాం కదా, చేసుకుంటాం. డెవలప్మెంట్ చేసేటప్పుడు కొన్ని 10% అనేది నెగిటివిటీ వస్తుంది. ఆ నెగిటివిటీ భయపడేసి మనం 90% జనాలు మనం ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఇంకోటి మీకు గతంలో చూసినట్టయితే ఈ నెల 9వ తేదీ రాష్ట్రంలో ఎవరు తీసుకునే విధంగా ఒక సంచేసిన నిర్ణయం తీసుకున్నాము. పంచాయతీ సెక్రటరీ మొత్తం పిలిపించేసి మొత్తం అనాథరైజ్ లేఅవుట్స్, అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా ఆపే విధంగా కూడా చర్య తీసుకున్నాము. దానిపై కూడా ఈ రోజు మధ్యాహ్నం ఒక 4-5 లేఅవుట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి కూడా ఆపుతున్నాము. అప్పుడే చూసాము, ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు తీయేస్తేనే కాళేశ్వరం బాగుపడుతుంది, కాళేశ్వరం డెవలప్ అవుతుందని చెప్పినాం. దానికి వాళ్ళు సహకరించారు, వాళ్ళందరూ మాట్లాడాము, వాళ్ళు సహకరించారు. సో కాబట్టి మనం వెళ్ళేటప్పుడు ఒక చిన్న వస్తూ ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటూ పోతే మనం మెజారిటీ ఆఫ్ పీపుల్కి మోసం హెడ్ అవుతాం. కాబట్టి అటువంటి ఆలోచించలేదు. 10 మందికి ఏదో ఉపయోగపడుతుంది అనుకుంటే దానికోసం ఆలోచించి ముందుకు వ్యక్తిని కాబట్టి ఎటువంటి దాన్ని కూడా భయపడే ప్రసక్తి ఉండదు. చిన్న కార్యక్రమం